హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ బ్లాగ్ 6. మనం ఈరోజు పానీపూరి చాట్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ బఠానీని రాత్రంతా నానబెట్టుకోండి, ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఒక ఆలు కట్ చేసి పెట్టుకోండి. ఒక బాల్ సైజ్ చింతపండు నానబెట్టుకోండి. తర్వాత టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఒక స్పూన్. కొత్తిమీర ఒక కట్ట, 6 to 10 గ్రీన్ చిల్లీ, కొంచెం పుదీనా ఒక కట్ట, కారం, ఆయిల్, సాల్ట్, 1 టమాటో, ఒక ఆనియన్ చాప్ చేసి పెట్టుకోండి. తర్వాత బఠానీని విజిల్స్ వేసుకోండి, 6 విజిల్స్ వరకు. ఆ తర్వాత ఆలును ఒక 1 విజిల్ కోసం పెట్టుకోండి కుక్కర్లో. తర్వాత పుదీనా కొత్తిమీరను గ్రైండ్ చేసుకొని స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు మెల్లగా పుదీనా కొత్తిమీర పేస్ట్ను మెల్లమెల్లగా స్టెయిన్ చేసుకుంటూ జల్లెడ పట్టేసుకుంటూ చింతపండు మసాలాకు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా అలాగనే మిక్స్ పట్టేసుకొని ఈ విధంగా మిక్స్ పట్టేసుకొని రెండు మినిట్స్ని. తర్వాత మనము చింతపండు దాని వాటర్లో కొంచెం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి. టేస్ట్ పరంగా బ్లాక్ సాల్ట్ యూస్ చేయండి, ఎక్కువ యూస్ చేయకూడదు, ఎందుకంటే అది ఓన్లీ ఫర్ ద టేస్ట్ ఓన్లీ. తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం పచ్చిమిర్చి స్టెయిన్ చేసిన తర్వాత టేస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలంటే ఇలా స్టెయిన్ చేసుకొని ఆ వాటర్ను మనము చింతపండు రసానికి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ కారం ఉన్న వాళ్ళు ఎక్కువ కారంను ఇంకొంచెం మిక్సీ పట్టేసి వేసుకోవచ్చు, కానీ మనం టేస్ట్ పరంగా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమందికి ఎక్కువ స్పైసీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ స్పైసీ ఇష్టం ఉంటుంది. పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాగా చింతపండు రసంలో యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టమాటో కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఒక 2 minutes అలా ఫ్రై చేయండి ఆయిల్లో టమాటో తొందరగా మెత్తబడాలంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే టొమాటో తొందరగా మెత్తబడుతుంది. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఓన్లీ ఫర్ 2 minutes అనమాట. తర్వాత కొంచెం టేస్ట్ కోసం మసాలా కోసం ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అది చూసుకొని మీ కారం ఎంత ఉందో స్పైసీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత జస్ట్ 1/2 minute మనం ఉడకబెట్టుకున్న ఆలును పొట్టు చేసి యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న బఠానీ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో మసాలా దాని పరంగా నేను ఉడకబెట్టుకోండి. మేమైతే ఒక 1/4 కిలో ఉడకబెట్టుకున్నామండి. ఒక ఆలును ఉడకబెట్టుకున్నాము, అది కూడా 6 విజిల్స్కి పెట్టుకున్నాము, ఎందుకంటే బఠానీ కొంచెం మెత్తగా కావాలి కాబట్టి. మసాలాలో బఠానీగా ఉంటే మనకు అంతగా మంచిగా ఉండదు. మీ ఇష్టం పరంగా మీకు కావాలంటే తక్కువ విజిల్స్ పెట్టుకోండి. అంతా మసాలాకు యాడ్ చేసి టొమాటోలు ప్యాన్లో కొంచెం టేస్ట్ సాల్ట్ చేసుకోండి. కారం కూడా సరిపోతుంది, కారం తక్కువగా ఉండాలి, ఎందుకంటే మనం వాటర్ ప్రిపేర్ చేసాం కదా, పానీపూరి వాటర్లో ఎవ్రీథింగ్ విల్ బి దే అక్కడ ఉంటుందన్నమాట. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 2 minutes 3 minutes కొంచెం బబుల్ బాయిల్ రావాలి. తర్వాత వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉండాలి. అంతే అండి, రెడీ అయిపోయింది చాట్ మసాలా. అంతేనండి. ఇప్పుడు మనం వాటర్ రెడీ చేసుకోవాలి. పిల్లలకు సర్వ్ చేసుకొని పానీపూరి వాటర్, చాప్డ్ ఆనియన్స్. తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి టేస్ట్ అడిగాను, చాలా బాగుందని చెప్పారండి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.